మందిరములో చేరిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించునుగాక. లైవ్లో ఆరాధనలో పాలుపంపులు పొందుతున్న ప్రతి ఒక్కరిని బట్టి, వారి కుటుంబాలను బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తూ వారికి హృదయపూర్వకంగా నేను శుభాలు తెలియచేస్తున్నాను. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుడు మన పరిచర్యను ప్రేమించి మరి పరిచర్యలో జరుగుతున్నటువంటి ప్రతి ఆరాధన క్రమాన్ని మనం లైవ్ టెలికాస్ట్ చేయడానికి ప్రభు మనకి కృప అనుగ్రహించారు. యూట్యూబ్లో మన పరిచర్య నుండి ఒక ఛానల్ మరి చక్కగా మరి పరిచర్య జరిగించబడతా ఉంది. దీన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మీరు మాత్రమే కాదు, ఇంకా అనేకులు ఆరాధనలో పాలుపంపులు పొంది దేవుని సన్నిధిని దీవించబడినట్లుగా దీనిని మరికొందరికి షేర్ చేసేటువంటి ఆ ప్రయత్నం చేయాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పనిలో మన వంతు మనం కూడా పాలువారం అవుదాం. దేవుని పక్షంగా పని చేద్దాం. దేవునిలో మనం దీవించబడదాం. దేవునికి స్తోత్ర. ఈరోజు ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని నేను ఆరాధనలో పంచుకున్నాను. అదే వాక్య భాగంలో నుండి రెండవ వర్తమానంగా కొన్ని విషయాలు ఈ ఆరాధనలో మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను ప్రేరేపించబడతా ఉన్నాను. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచన భాగంలో ఒక మాట మనం చదువుకుందాం. బైబిల్ తెరిచి మీరు ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను, మీరు దయచేసి గమనించండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఈ వచన భాగంలో ఉన్న ప్రతి మాటను ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. నేను మరలా చదువుతాను, నాతో కలిసి మీరు కూడా ఈ మాటలు చెప్పండి. నిదానంగా చదువుతాను, మీరు కూడా ఈ మాటలు చెప్పండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఈ వచ్చిన భాగంలో దేవుడు అబ్రహాముతో 4 పదాలను దేవుడు చెప్పాడు. ఒకటి, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. రెండవదిగా నిన్ను ఆశీర్వదిస్తాను. మూడవదిగా నీ నామమును గొప్ప చేస్తాను. నాలుగవదిగా నీవు ఆశీర్వాదముగా నుందువు. అబ్రహామును దేవుడు పిలిచి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉంటావు. ఈ 4 మాటల్లో చివరి మాట, నీవు ఆశీర్వాదముగా నుందువు. దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము విషయంలో దేవుడు ఏదైతే చెప్పాడో దానిని అబ్రహాము చేశాడు. నీ స్వదేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు,
నేను చూపెట్టే ఆ ప్రదేశానికి నీవు వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము ఏ మాత్రము కూడా ఆలోచించకుండా తన తండ్రి ఇంటిని, తన బంధువులను, తన స్వదేశాన్ని విడిచిపెట్టి దేవుడు చూపెట్టిన, దేవుడు తనకు తెలియచేసిన ఆ ప్రదేశానికి అబ్రహాము వెళ్ళటానికి అడుగులు వేశాడు. అబ్రహాము వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము చేసినప్పుడు అబ్రహామును దేవుడు ఆస్వాదించాడు. ఈ చదవబడిన వచ్చిన భాగంలో నుండి నేను మీకు ప్రత్యేకంగా ఆ చివరి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీవు ఆశీర్వాదముగా నుందువు, నీవు ఆశీర్వాదముగా నుందువు. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు అయ్యా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని దీవించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా పిల్లలను దీవించు, నా పిల్లలను ఆశీర్వదించు అని మనం ప్రార్థన చేసుకుంటాం. అలా ప్రార్థన చేసుకోవటంలో తప్పేమీ లేదు. బైబిల్లో ఎందరో భక్తులు అలా ప్రార్థన చేసుకున్నారు. అలా ప్రార్థన చేసిన భక్తుల్లో మనకి అబ్బేజు కూడా కనపడతాడు. తను కూడా ఏమని ప్రార్థన చేసుకున్నాడు? నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నా సరిహద్దులు విశాలపరచయ్యా, నీ హస్తాన్ని నాకు తోడుగా ఉంచయ్యా, ఏ కీడు రాకుండా నన్ను కాపాడయ్యా. దేవుని ద్వారా మనం ఆశీర్వదించబడటం ఒక మెట్టు అయితే, దానికంటే ఉన్నతమైన మెట్టు ఏంటంటే మనమే ఒక ఆశీర్వాదముగా ఉండటం. దేవుని ద్వారా మనమే ఒక ఆశీర్వాదముగా ఉండటం అన్నది ఇంకా ఉన్నతమైన మెట్టు. అది మన జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదగాలని మనం ఆశపడతాం. ఖచ్చితంగా మనం ఎదగాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనం ఎదగాలి. ఆస్వాదించబడటం అనేటువంటి మెట్టులో నుండి మనమే ఒక ఆశీర్వాదముగా ఉండే మెట్టులోనికి మనం రావాలి. మనమే ఒక ఆశీర్వాదంగా మారిపోవాలి. రెండు చేతులే దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. నేను ఉదయం జ్ఞాపకం చేసిన మాటలు మరలా 1-2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట, నీవు ఆశీర్వాదముగా నుందువు. 22వ అధ్యాయం మీరు దయచేసి ఈ మాట గమనించండి. 18వ వచనం, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఎవరు సెలవిస్తూ ఉన్నారు? కొంచెం చెప్పాలి. ఎవరు? దేవుడు సెలవిస్తున్నాడు. ఒట్టు పెట్టి చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అర్థమైందా మీకు? భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆస్వాదించబడును. నిన్ను బట్టి నీ సంతానమును, నీ సంతానమును బట్టి భూలోకములోని జనములన్నిటిని నేను ఆస్వాదిస్తాను. ఇక్కడ మనం గమనించాలండి, అబ్రహాము ఆస్వాదించబడటం కాదండి, అబ్రహామే ఒక ఆశీర్వాదం. నీవు ఆశీర్వాదముగా నుందువు అని దేవుడు పలికాడు. అబ్రహాము ఎవరికి ఆశీర్వాదం? తన కుమారుడైన ఇస్సాకుకు ఆశీర్వాదం. అబ్రహాము ఎవరికి ఆశీర్వాదం? తన మనవుడైన యాకోబుకు ఆశీర్వాదం. అబ్రహాము ఎవరికి ఆశీర్వాదం? తన కుటుంబానికి ఆశీర్వాదం. అబ్రహాము ఎవరికి ఆశీర్వాదం? తన బంధువులకు ఆశీర్వాదం. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళుతూ ఉండగా అబ్రహామును వెంబడించిన అబ్రహాము యొక్క రక్త సంబంధికుడు లోతు, అబ్రహామును బట్టి లోతును కూడా దేవుడు ఆస్వాదించాడంట. అబ్రహామును బట్టి ఎవరిని ఆస్వాదించాడు దేవుడు? అబ్రహాము బంధువర్గాన్ని దేవుడు ఆస్వాదించాడు. నీవు ఆస్వాదించబట్టమే కాదు, గమనించాలి, నీవే అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి.
నన్ను దీవించయ్యా, ఇంకా ఎంతకాలం? నువ్వు దీవించబడటం కాదు, నీవే ఒక దీవెన. నీవు ఆశీర్వదించబడటం కాదు, నీవే ఒక ఆశీర్వాదం. అబ్రహామును బట్టి దేవుడు భూలోకంలోని జనములన్నిటినీ కూడా ఆస్వాదిస్తానన్నాడంట. భూమి మీద ఉన్న ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరినీ అబ్రహామును బట్టి దేవుడు ఆస్వాదిస్తానన్నాడు. అంటే ప్రజలందరికీ కూడా అబ్రహాం ఎలా ఉన్నాడంటే ఒక ఆశీర్వాదకరంగా ఉన్నాడండి. ఈ ఆదివారం ఆరాధనలో మనం కూడా అలాగ మారిపోదుముగాక. ఇది మీరు కొంచెం బాగా డీప్గా మీరు ఆలోచన చేయాలండి. ఇది నీవే ఒక ఆశీర్వాదం. ఆశీర్వాదం కొరకు నీవు ఎదురు చూడటం కాదు, నీవే ఒక ఆశీర్వాదంగా మారిపోవాలి. దేవుడు అలా మనలను చేయునుగాక. చేతులు ఎంతమంది తీసుకొచ్చారు? కొంచెం పైకి ఎత్తండి. ఇలా పెట్టుకొని చెప్పండి, నేనే ఒక ఆశీర్వాదం. ఎవరికి? నా కుటుంబానికి, నా పిల్లలకి, నా బంధువులకి, నా తోబుట్టువులకి నేనే ఒక ఆశీర్వాదం. అలా దేవుడు నన్ను చేయునుగాక. నువ్వే ఒక ఆశీర్వాదం అయితే ఇంకా నన్ను దీవించాయి, ఆస్వాదించాయని అడుగుతావా? ఇంకా అవసరం లేదు కదా. అంటే దీనికంటే ఉన్నతమైన మెట్టది. అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు నీవు ఆశీర్వాదముగా నుందువు, నేను నిన్ను ఆస్వాదించడం కాదు, అది ప్రారంభం మెట్టు. దాని నుంచి ఒక ఉన్నతమైన అనుభవం ఏంటంటే నీవే ఆశీర్వాదం. నీ పిల్లలకు, నీ బంధువులకి, నీ స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి, అసలు ఇరుగు పొరుగు వారు కాదు, భూలోకములోని జనములందరికీ నీవే ఒక ఆశీర్వాదం. ఎంత ఉన్నతమైన ఆ కృప అండి అది, ఎంత ఉన్నతమైన కృప. దేవుడు అంటున్నాడు, ఒట్టిపెట్టి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే నీ సంతానము వలన ఆస్వాదించబడును. అబ్రహామును బట్టి దేవుడు తన బిడ్డలను, కుటుంబాన్ని, తన బంధువులను దేవుడు ఆస్వాదించి అబ్రహామును ఒక ఆశీర్వాదంగా దేవుడు ఉంచాడండి. అబ్రహామును ఒక ఆశీర్వాదంగా దేవుడు ఉంచాడు. మీరు గమనించండి, ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దాని అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్తం మీద ఉండెను. అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. ఎవరిని గురించి మాటలు మనం చదువుతున్నాం ఇక్కడ? యోసేపుని గురించి చదువుతున్నాం. యోసేపు ఎవరి దగ్గర ఉన్నాడు? పోతీఫర్ ఫరో దగ్గర ఉన్నటువంటి ఒక ఉద్యోగస్తుడు. పోతీఫర్ ఒక ప్రధానమైనటువంటి ఉద్యోగి ఫరో దగ్గర. ఈ పోతీఫర్ ఇంట యోసేపు ఒక బానిసగా, పనివాడుగా, అమ్మబడినటువంటి వ్యక్తిగా పోతీఫర్ ఇంట ఒక బానిసగా పని చేసుకుంటూ ఉన్నాడండి. బానిసగా పని చేసుకుంటూ ఉన్నాడు. యోసేపు ఏమి అనామకుడు కాదు. యోసేపుకి తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు కూడా ఉన్నారు. యోసేపు ఎడల దేవునికి కొన్ని ఉన్నతమైన ప్రణాళికలు కూడా ఉన్నాయి, ఉద్దేశాలు కూడా ఉన్నాయి. అయితే యోసేపు అన్నల చేత ద్వేషించబడిన వాడై
అన్నల చేత యోసేపు నెట్టివేయబడినటువంటి వాడై ఐగుప్తు దేశానికి వెళుతున్నటువంటి ఇష్మాయేలీలకి అమ్మివేయబడ్డాడు. వారు యోసేపును తీసుకొని వచ్చి పోతీఫరుకి అమ్మేశారు. సంతలో పశువులను అమ్ముతారు, కొనుక్కుంటారు. ఆ మాదిరిగా యోసేపును అమ్మటం కొనటం జరిగిందండి. అలా చివరికి పోతీఫరు ఇంట్లో చేరాడు, ఒక పనివాడిగా చేరాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. పోతీఫరు గమనిస్తూ ఉన్నాడు, మన ఇంట బానిసగా వచ్చిన యోసేపు, అతడు మన ఇంట వచ్చిన నాటి నుండి మన ఇంటి పరిస్థితులు మారిపోయినాయి. యోసేపును బట్టి పోతీఫరు ఇంటి పరిస్థితులు మారిపోయినాయి. మనం చదివిన వచ్చిన భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తే, యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. ఆ ఐగుప్తీయుడైనటువంటి పోతీఫరు ఇంటి ఆశీర్వాదం ఎవరి మీద ఆధారపడింది? యోసేపు మీద ఆధారపడింది. యోసేపును బట్టి ఆ ఐగుప్తీయుని, ఆ పోతీఫరు ఇంటిని దేవుడు ఆస్వాదించాడంట. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడు? నీవు ఆశీర్వాదముగా నుందువు. అబ్రహాము తన పిల్లలకి ఆశీర్వాదం. యోసేపు పనివాడిగా వెళ్ళినా, బానిసగా వెళ్ళినా ఆ ఐగుప్తుని ఇంటికి ఎలా ఉన్నాడంటే ఆశీర్వాదంగా ఉన్నాడు. గమనించండి. ఈరోజు నేను మీకు చెప్తా ఉన్నాను, ఒకవేళ నీవు దీనుడుగా, దీనురాలుగా, ఒకరి దగ్గర పని చేసుకునే వ్యక్తిగా, పనివాడిగా, పనిదానివిగా ఒకవేళ నీవు ఉన్నా, నిన్ను బట్టి నీవు నిలిచిన స్థలాన్ని దేవుడు ఆస్వాదించాలని తలస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం కొద్దివారమే, మనం పనివారమే, మనం సేవకులమే, మనం దాసులమే, కానీ దేవుని ద్వారా మనం ఆస్వాదించబడిన ప్రజలము. దేవుని ద్వారా ఒక ఆశీర్వాదముగా ఉండుటకు పిలువబడినటువంటి వారం మనం అనేకులకు ఒక ఆశీర్వాదం అన్న విషయాన్ని సమాజము గుర్తించబోతా ఉంది. మన బంధువులు గుర్తించబోతా ఉన్నారు. మన విలువ మనకు తెలియదు, సమాజం గుర్తించబోతా ఉంది. హల్లెలూయా. యోసేపు అనుకుంటాను, నేనేదో పనివాడిని, బానిసగా అమ్మబడి ఇక్కడికి వచ్చి ఇంట్లో ఏదో పని చేసుకుంటా ఉన్నానని. కానీ ఆ ఐగుప్తీయుడు, ఆ పోతీఫరు యోసేపును గమనిస్తూ ఉన్నాడు. నా పొలం దీవించబడింది, వ్యవసాయం దీవించబడింది, వ్యాపారాలు దీవించబడ్డాయి, పశు సంపద దీవించబడింది, నా ఇంటిలో కలిగి ఉన్న సంపద దీవించబడింది, కుటుంబంలో సంతోషం కలిగింది. ఈ ఆశీర్వాదాలన్నీ ఎలా వచ్చినాయి? అతడు ఆలోచన చేసుకుంటే, యోసేపు నా ఇంటికి వచ్చిన కాడి నుంచే ఈ మార్పులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చూడండి 39వ అధ్యాయం, మీరు 2వ వచనాన్ని మీరు గమనిస్తే, యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడయుండెనని, అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. బిగ్గరగా రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరు చూస్తూ ఉన్నారు? ఆ ఐగుప్తీయుడు పోతీఫరు యోసేపును గమనిస్తున్నాడు. యోసేపు చేస్తున్న పనులను గమనిస్తున్నాడు. ఆ పనులలో దేవుడు అతనికి ఎలా తోడై ఉన్నాడో గమనిస్తున్నాడు. దేవుడు తోడై ఉన్నప్పుడు అతడు చేస్తున్న పనులు ఎలా ఆస్వాదించబడుతున్నాయో చూస్తున్నాడు. ఆ ఐగుప్తీయుడు
అతడు గ్రహించాడు, ఈ మార్పులు నా తెలివితేటలు, నా జ్ఞానము, నా సామర్థ్యము కాదు, నా ఇంట పని చేస్తున్న యోసేపును బట్టి. ఆ ఐగుప్తునికి అర్థమైపోయింది, నా కుటుంబము ఇంతగా ఆస్వాదించబడడానికి మూలం ఎవరంటే నా దగ్గర పని చేస్తున్న యోసేపు. యోసేపు యోసేపు దానికి కారణం యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు చేయనదంతా అతని చేతిలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే సఫలపరుస్తూ ఉన్నాడు. ఆ వచనాలు అలాగే మనం జాగ్రత్తగా గమనిస్తే 4వ వచనం, యోసేపు మీద అతని కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించెను. తనకు కలిగినదంతయు అతని చేతికి, అతని స్థానం మారిపోతూ ఉంది. మీరు గమనించాలి, ఒకటి యోసేపు మీదకి ఆ ఐగుప్తుని యొక్క 44 యజమాని అతని కటాక్షం వచ్చేసింది. రెండోది అతని దగ్గర పరిచర్య చేయువాడయ్యాడు. మూడోది అతని ఇంటి మీద విచారణకర్త అయ్యాడు. 4వది తనకు కలిగినదంతా, ఆ ఐగుప్తుని కలిగినదంతా కూడా యోసేపు చేతికి అప్పగించబడింది. యోసేపు చేతికి అప్పగించబడింది. ఆ ఐగుప్తీయుడు ఏం ఆలోచించట్లేదండి. తనకు కలిగినదంతా తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాడంటే యోసేపు చేతిలో పెట్టాడు. యోసేపు ఎవరు? ఒక పనివాడు, బానిసగా వచ్చినవాడు. సంతలో పశువులు అమ్మినట్టు యోసేపును అమ్మేస్తే ఈ ఐగుప్తీయుడు 44 కొనుక్కొచ్చుకున్నాడు. ఒక బానిస చేతికి ఆ ఐగుప్తీయుడు తనకు కలిగినదంతా తీసుకొచ్చి అతని చేతిలో పెట్టాడు. మనం అనుకుందాం మనలో మాట, అతనికి కలిగిన పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాడు? యోసేపు చేతిలో పెట్టాడు. ఎవరైనా పెడతారు అట్లాగా? మన ఇంట్లో పని వాళ్ళ చేతిలో మన బీరువా తాళాలు పెడతావా? 44 పెట్టాడండి. విచారణకర్తగా నియమించాడు. తను కలిగినదంతా కూడా తీసుకొచ్చి అతని చేతిలో పెట్టాడు. ఏం జరుగుతుందో కూడా విచారించడం మానేశాడు. మొత్తం నీవే చూసుకోయా అన్నాడు. ఏంటంటే దానికి కారణం యోసేపుని బట్టి నా కుటుంబము ఆస్వాదించబడుతుంది. ఏమంటే యోసేపుని బట్టి ఒక అన్యుణ్ణి దేవుడు ఆస్వాదించాడు, ఒక ఐగుప్తీని దేవుడు ఆస్వాదించాడు, అతను కలిగిన దాని అంతటిని దేవుడు ఆస్వాదించాడు. నిన్ను బట్టి నీ కుటుంబం ఆస్వాదించబడద్దా? నిన్ను బట్టి నీ పిల్లలు ఆస్వాదించబడద్దా? నిన్ను బట్టి నీ బంధువులు ఆస్వాదించబడద్దా? నిన్ను బట్టి నీ తోబుట్టువులు, స్నేహితులు ఆస్వాదించబడద్దా? దేవుడు అంటున్నాడు, ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయడం కాదు, నీవే ఒక ఆశీర్వాదం. నిన్ను బట్టి నేను అనేకులను ఆశీర్వదిస్తాను. ఆ మెట్టులోకి, ఆ అనుభవంలోనికి, ఆ స్థానంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి గణపరుద్దాం. యోసేపును బట్టి చూడండి ఆశీర్వాదం. ఆ ఐగుప్తుని ఇంటి ఎక్కడెక్కడుందంట? 5వ వచనం, అతడు తన ఇంటి మీద, తన కలిగిన దానంతటి మీద అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆస్వాదించాడు. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి, పొలములోనేమి, అతని కలిగిన సమస్తం మీద ఉండెను. ఇంటిలో ఉంది, పొలములో ఉంది, సమస్తం మీద ఉంది. ఐగుప్తుని ఇంటిలో ఆశీర్వాదం, పొలములో ఆశీర్వాదం, అతడు కలిగిన అంతటిలో కూడా ఆశీర్వాదం. ఎవరిని బట్టి? యోసేపును బట్టి. నిన్ను బట్టి పొలములో ఆశీర్వాదం, హల్లెలూయా. నిన్ను బట్టి ఇంటిలో ఆశీర్వాదం, నిన్ను బట్టి కలిగిన దాని అంతటి మీద ఆశీర్వాదం. నీవే ఒక ఆశీర్వాదం. హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఎలా ఉండాలి మనం చెప్పండి?
మనం ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు అలా చేస్తాడు. అబ్రహామును చేశాడు, తన సంతానమును అలా చేశాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు యోసేపు. వారి సంతానమును దేవుడు ఒక ఆశీర్వాదముగా ఉంచాడు. మనల్ని కూడా అలాగే చేస్తాడండి. పేతురు తన పత్రికలో రాశాడు, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఇంతగా యోసేపు ఒక ఆశీర్వాదముగా ఉండడానికి యోసేపులో మనం ఏం చూడగలం? యోసేపులో మనము ఏమి చూడగలం? ఒక 2-3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి నేను వాక్య ముగింపులోనికి వస్తాను. మీరు దయచేసి గమనించండి. 37వ అధ్యాయం ఆదికాండం. యాకోబు తన తండ్రి పరదేశివాసిగా ఉండిన కానాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఇక్కడ 1-2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. కొంచెం మీరు జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. యోసేపు వయసు ఇక్కడ వ్రాయబడింది. తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. ఎవరితో చెప్పండి? సహోదరులతో, తన సహోదరులతో. జాగ్రత్తగా గమనించాలి. అలాగే మనం చదివితే అతడు చిన్నవాడై, అతడు ఎవరంట? చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. యోసేపు తన సహోదరులతో కలిశాడు. తన తండ్రి భార్య అయినటువంటి బిల్హా కుమారులు, తర్వాత జిల్ఫా కుమారులు, వారి దగ్గర కూడా అతడు ఉన్నాడంట. యోసేపు అందరికంటే చిన్నవాడైనప్పటికీ కూడా ఎవరితో కలిశాడు? అన్నలతో కలిశాడు. తన తండ్రి భార్యలైనటువంటి వారి కుమారులతో కలిశాడు. యోసేపులో ఉన్న ఒక శ్రేష్టమైనటువంటి ఒక ఆత్మీయ లక్షణం ఏంటంటే తన సహోదరులతో కలవటం, తన తండ్రి భార్య కుమారులతో కలవటం, లేదా వారి దగ్గర నివసించటం. ఇక్కడ నేను మీకు చెప్పదలిచిన మాట ఏంటంటే యోసేపు ఐక్యతను కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? కొంచెం చెప్పండి గట్టిగా. సహవాసాన్ని కోరుకుంటున్నాడు యోసేపు. మనం చదివాం కదా, యోసేపు చిన్నవాడై. యోసేపు కంటే పెద్దవారు అన్నలు మందలు మేపుతా ఉంటే వాస్తవానికి యోసేపు ఇంటి దగ్గర కూర్చొని టైం పాస్ చేయాలి, ఆడుకోవాలి, లేకపోతే ఇంకా ఏమైనా చేసుకోవాలి అల్లరి పనులు. కానీ తన అన్నలతో కలిసి తండ్రి మందను యోసేపు కూడా మేపాడంట. మందను మేపడం అంటే తేలిక పని కాదండి. మందను మేపడం అంటే ఎండకి ఎండాలి, వానకు తడవాలి, చలికి వనకాలి, నడవాలి, కష్టపడాలి. ఇవన్నీ అన్నలు చేస్తూ ఉన్నారు. యోసేపు నాకెందుకు లేని ఇంటి దగ్గర కూర్చోలా, అన్నలతో కలిసి
ఐక్యతతో కలిసి తన తండ్రి మందలను ఏం చేస్తూ ఉన్నాడంటే మేపుతా ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం ఒకటి కలిగి ఉండాలి. ఏంటిదంటే ఐక్యత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మన తోబుట్టువులతో కలవాలండి. మన తోబుట్టువులతో మనం కలవాలి, బంధువర్గంతో కలవాలి, స్నేహితులతో కలవాలి. అలా అని చెడుతనం కోసం, చెడు పనుల కోసం కాదండి. అది కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. మంచి పని కొరకు, మేలైన దాని కొరకు నలుగురితో మనం కలవాలి. నలుగురితో మనం కలవాలి. అక్కడ మీరు గమనించారో లేదోనండి, ఆ కింద మనం చదువుకున్నాం. యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెను. ఆ చెడుతనం ఏదో అక్కడ మనకి ఇంకా వివరించబడలేదు, కానీ ఒక మాటలో దేవుడు అక్కడ దాన్ని అలా ముగించేశాడు. ఆ చెడుతనంలో యోసేపు పాలువాడు కాలా. ఆ చెడుతనంలో యోసేపు కూడా కలవలా. చెడుతనానికి కాస్తంత ఎడంగా ఉన్నాడు, కాస్తంత దూరంగా ఉన్నాడు. ఒకవేళ ఆ చెడుతనాన్ని బట్టి తన అన్నలు పాడైపోయి నశించిపోతారేమోనని ఒక బాధ్యత కలిగినటువంటి వాడిగా ఆ చెడ్డ సమాచారాన్ని వారు చేస్తున్న ఆ చెడు పనులను గూర్చి యోసేపు ఆ సమాచారాన్ని ఎక్కడికి తీసుకొచ్చాడంటే తండ్రి దగ్గరికి తీసుకొచ్చాడు. దురుద్దేశంతో కాదండి, తన అన్నల క్షేమాన్ని, బాగోగులను, మంచిని కోరిన వాడి తండ్రి వారిని మందలిస్తాడు, సరిచేస్తాడు, దిద్దుతాడు, వారి జీవితాలు మార్చబడతాయని ఆ చెడు కార్యాలను గుర్చిన సమాచారము యోసేపు తండ్రి దగ్గరికి తీసుకొచ్చాడు. ఇది దేనికి పోల్చుకోవచ్చు అంటే తన అన్నల కొరకు తండ్రి దగ్గర అతడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మొదటిది ఏంటి చెప్పండి? అతడు తన అన్నలతో కలిసి తండ్రి మందను మేపాడు. తన తండ్రి భార్య అయినటువంటి వారి పిల్లల దగ్గర కూడా ఉన్నాడు. అంటే సహవాసం, ఐక్యత. 133వ కీర్తనలో ఏమని రాయబడింది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. చూస్తారా ఆ మాటలు మీరు? 133వ కీర్తన సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అహరోను తల మీద పోయబడి అహరోను గెడ్డము మీదగా కారి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆశీర్వాదం ఎక్కడ ఉండాలని దేవుడు చెప్తున్నాడు? ఐక్యతలో. ఎక్కడ సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తారో అక్కడ ఆశీర్వాదం ఉండవలెనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీవు నీ కుటుంబంలో ఐక్యతగా ఉండాలి, నీవు నీ సంఘములో ఐక్యతగా ఉండాలి, నువ్వు పనిచేస్తున్న చోట నువ్వు ఐక్యతగా ఉండాలి. నీవు ఐక్యత కలిగి ఉంటే అక్కడ దేవుడు ఏముంచుతాడంట? ఆశీర్వాదాన్ని ఉంచుతాడు. యోసేపు ఒక ఆశీర్వాదం. అమ్మి వేయబడిన వాడుగా, ఒక పనివాడుగా, బానిసగా ఐగుప్తుని ఇంట బ్రతకడానికి వెళ్తే ఆ ఇంటికే యోసేపు ఒక ఆశీర్వాదంగా మారిపోయాడండి. కారణం ఏంటి? యోసేపు మనసు ఎలాంటిదంటే తన సహోదరులతో కలిసి ఐక్యత కలిగి నివసించేటువంటి మనసు. దేవుని వాక్యం అంటా ఉంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు తెలుసు. అది అక్కడంట ఆశీర్వాదం ఉండవలనని దేవుడు సెలవిస్తున్నాడంట.
ఐక్యతలో బలం ఉందండి, ఐక్యతలో ఆశీర్వాదం ఉంది. అపవాదం ఏం చేస్తాడు తెలుసా? సహవాసములో నుండి వాడు మనల్ని విడగొడతాడు, దేవుని పిల్లల నుండి మనల్ని ఎడబాటు చేస్తాడు. పేతురు గారు ఆదిమ సంఘానికి ఇచ్చిన ఉపదేశ క్రమంలో మొట్టమొదటిది ఏంటి? అపోస్తుల బోధ, రెండవది సహవాసం, మూడవది రొట్టె విరుచుట, నాలుగవది ప్రార్థన చేయటం. అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండాలి. మనం సహవాసంలో గ్యాప్ రాకూడదు, ఐక్యతలో గ్యాప్ రాకూడదు. భార్యాభర్తల మధ్యన ఐక్యత ఉండాలి, తల్లిదండ్రుల పిల్లల మధ్యన ఐక్యత ఉండాలి, అన్నదమ్ముల మధ్యన ఐక్యత ఉండాలి, అత్త కోడళ్ళ మధ్యన ఐక్యత ఉండాలి. కుటుంబంలో ఐక్యత ఏలుబడి చేయాలి. ఐక్యతను ఒకవేళ దుష్టుడు పాడు చేస్తూ అసమాధానాన్ని నీ కుటుంబంలో కలగ చేస్తే దుష్టుడు ప్రవేశించాడని నువ్వు గ్రహించాలి. గ్రహించి దుష్టుని కార్యాలను బంధించి ప్రార్థనతో నువ్వు సహవాసాన్ని, ఐక్యతను కాపాడుకోవాలి. నీ వైపు నుండి సమాధాన పడాలి. దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. తన సహోదరులతో కలిసి తన తండ్రి మందను మేపుతా ఉన్నాడు. ఆ సహవాసం, ఐక్యత యోసేపును ఒక ఆశీర్వాదంగా చేసేసిందండి. ఈరోజున మనం కూడా సహవాసములో, సంఘములో మనం కలవాలి. దేవునికి ఒకసారి రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదామా? మందిరానికి వచ్చామా, వెళ్ళామా కాదండి. మందిరంలోనికి వచ్చిన తర్వాత దేవుని సేవకులతోటి, దేవుని పిల్లలతోటి మన సత్సంబంధాలను మనం చక్కగా కలుపుకోవాలి. సహవాసం, ఐక్యతలో మనం బలపడాలి. ప్రభు చెప్పారు తన సేవకుని ద్వారా యాకోబు పత్రికలో, ఒకరి కొరకు ఒకరు మీరేం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. అంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, ఒకరి విషయాలు ఒకరు పంచుకోవాలి, ఒకరి భారాలు ఒకరికి తెలియాలి. అదే సహవాసం. అలా జరిగి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుందండి? ఆ ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలను ఆయన జరిగిస్తాడు. రెండవదిగా యోసేపు జీవితంలో అక్కడ మనం గమనిస్తున్నాం, అన్నల దగ్గర ఉన్న ఆ చెడుతనాన్ని, ఆ సమాచారాన్ని తీసుకుని వెళ్ళి ఎవరికి చెప్తా ఉన్నాడంటే తండ్రికి చెప్తా ఉన్నాడు. తండ్రికి చెప్పటంలో తప్పు లేదండి, బయట వాళ్ళకి చెప్తే తప్పు. ఈ మాట మీరు మనసును పెట్టండి. ప్రేమ ఏం చేస్తుంది? దోషాలను కప్పుతుందంట. కొండిగాడు ఏం చేస్తాడు? కలహాన్ని రేపుతాడు. అంటే జరిగిన విషయాన్ని మాటి మాటికి ఎత్తువాడు కలహాన్ని రేపుతాడండి. కానీ ప్రేమ ఏం చేస్తుంది? దోషాన్ని కప్పేస్తుంది. ఇప్పుడు మన కుటుంబంలో ఏదైనా ఒక పొరపాటు పిల్లల మధ్యనో తోబుట్టుల మధ్యనో జరుగుతుంది అనుకోండి, ఆ విషయం మనకు తెలిసినప్పుడు దానిని మనం ఊరంతా చాటింపు వేయకూడదు. కొంతమందికి మైండ్ పనిచేయదండి. కొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అన్నది కూడా అర్థం కాదు కొంతమందికి. అన్ని విషయాలు అందరికీ చాటింపు వేస్తూ ఉంటారు. తద్వారా అలరైపోవటం, నీ కుటుంబం, నీ వ్యక్తిగత విషయాలను నీవే బయట బజార్ను పెడతా ఉన్నావు. కొన్ని విషయాలు నీ గుండెలోనే పెట్టుకొని ప్రార్థన చేయాలి, కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, భర్త కొరకు. కొన్ని విషయాలు బాధ్యతగా అవి ఇంట్లో ఎవరికి తెలియాలో వారికి తెలియచేయాలి. యోసేపు ఈ విషయాన్ని తల్లికి చెప్పాల, తల్లులకు చెప్పాల, మారుతల్లు ఉన్నారు వాళ్ళకి చెప్పాల, లేయా కానీ జిల్ఫా కానీ ఇంకా ఉన్నారు కదా అక్కడున్న వాళ్ళకి చెప్పాల. చెప్తే లేనిపోని సమస్యలు వస్తాయి.
అలాగే ఇంకెవరికైనా బయట వాళ్ళకి చెప్పాడంటే వాళ్ళకి చెప్పాల. ఎవరికి చెప్పాడు? వీళ్ళు చేస్తున్న ఆ కొన్ని చెడు పనులు, వాటిని గూర్చిన సమాచారం జాగ్రత్తగా తీసుకొచ్చి ఎవరికి చెప్పాడంటే తండ్రికి మాత్రమే చెప్పాడు. ఎందుకు తండ్రికి చెప్పాడు? తండ్రి వాటిని గుండెల్లో పెట్టుకొని సమయోచితంగా వారిని మందలించి వారికి బుద్ధి చెప్పి వారిని సరిచేస్తాడు అని. కుటుంబాల్లో జరిగేవి కొన్ని ఎవరికి చెప్పాలి చెప్పండి? తండ్రికి చెప్పాలి, తల్లికి చెప్పే విషయాలు ఉంటాయి. చెప్పవలసిన వాళ్ళకి చెప్పకుండా ఊరంతా చెప్తారండి కొంతమంది. అదేమంటే స్నేహితుడండి, దగ్గరవాడండి, అదండి ఇదండి అని. ఎంత దగ్గరవారైనా ఎంత స్నేహితులైనా ఏదో ఒక రోజున వారి ద్వారా నీకే ఇబ్బంది కలుగుతుందండి, ఇబ్బంది కలుగుతుంది. సో యోసేపు చాలా బాధ్యత కలిగినటువంటి వాడై ఆ విషయాలు తండ్రికి చెప్పినప్పుడు తండ్రి సరిచేస్తాడు అన్న ఆ ఉద్దేశంతో చెప్పాడు. నేను ఇది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపు తన అన్నల విషయమై వారు చెడుతనములో ఉన్నప్పుడు వారు ఏమైపోతే నాకెందుకులే అనుకోలేదు, కానీ ఒక బాధ్యత కలిగిన వాడుగా వారి విషయమై ఆ సమాచారాన్ని తండ్రి దగ్గర పెట్టి తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పెద్దవాడు ఇలా ఉన్నాడు, రెండోవాడు ఇలా ఉన్నాడు, మూడోవాడు ఇలా ఉన్నాడు, నాలుగోవాడు ఇలా ఉన్నాడు, వాడు ఇలా ఉన్నాడు. తండ్రి మీరు ఏదైనా బాధ్యత తీసుకొని సరిచేయండి, ఏ విధంగా అయినా వారి జీవితాలు కుటుంబాలు బాగవ్వాలి అని తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనం కూడా మనమేదో బాగున్నామని కాదు, కానీ మనం అనేకులు వారు లోకములో కలిసిపోయి ఆత్మీయ స్థితిలో పడిపోయి తొలగిపోయిన వారుగా ఉన్నారు. వారి విషయంలో ఒక దేవుని దగ్గర మనం విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి. దేవుని దగ్గర మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. విజ్ఞాపన చేసేవారిని దేవుడు ఒక ఆశీర్వాదకరంగా ఆయన ఉంచుతాడు. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. విజ్ఞాపన ప్రార్థనలో కొన్ని భాగాలు ఉన్నాయండి. ప్రార్థనలో కొన్ని భాగాలు ఉన్నాయి. ప్రార్థన అంటే అది ఓవరాల్గా ఉపయోగించే పదం. ప్రార్థనలో మనం సెక్షన్లు విభాగిస్తే, ప్రార్థనలో కొన్ని భాగాలు విభాగిస్తే దాంట్లో ఒకటి విజ్ఞాపన, రెండు యాచన, తర్వాత కృతజ్ఞత స్తుతి. ప్రార్థన, విజ్ఞాపన అంటే ఇంకొకరు కొరకు చేసేది విజ్ఞాపన. యాచన అంటే మన అవసరాన్ని దేవుని దగ్గర అడిగేది యాచన. కృతజ్ఞత అంటే ఆయన చేసిన మేళ్ళు తలంచుకొని కన్నీళ్లతో మనం ఆయనను స్తుతించేది కృతజ్ఞత. ప్రార్థన అంటే మనం దేవుని దగ్గర యథార్థంగా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండున్నట్లుగా దేవుని సహాయాన్ని కోరుకునేది ప్రార్థన. ఇప్పుడు యోసేపు ఏం చేస్తూ ఉన్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు మన క్షేమమే కాదు, మనం ఇతరుల క్షేమాన్ని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఈ అనుభవంలోనికి మనము రావాలి. ఈ అనుభవంలోనికి రావాలి. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలండి. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఉదయం లేచాం, ఎవరి కొరకు ప్రార్థన చేసుకున్నాం? ఆ రోజు గడిచిపోయింది. సాయంత్రం ప్రార్థన చేసుకున్నాం, ఎవరి కొరకు ప్రార్థన చేసాం? ఆ రోజు గడిచింది. రెండో రోజు జ్ఞాపకం చేసుకోండి. ఒకరు ఇద్దరు అందరి కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు. సరే, అందరి కొరకు ప్రార్థన చేసాం అని అనుకుందాం. మనలో మాట, అందరి కొరకు ఎంత సమయం చేసావు? నీ కొరకు ఎంత చేసావు? అందరి కొరకు ఎంత సమయం చేసావు? నీ కుటుంబం కొరకు ఎంతసేపు చేసావు? ఆలోచన చేస్తే మొదట మన ఇల్లు ఉంటుంది, తర్వాత అందరూ ఉంటారు. ఎక్కువ సమయం మన ఇల్లు ఉంటుంది, తక్కువ సమయం అందరూ ఉంటారు. విజ్ఞాపన అంటే దాంట్లో మనం మరుగవ్వాలి. అనేకుల కొరకు మనం దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి. మనం వెనకుండాలి, అందరిని ముందు పెట్టాలి. అది విజ్ఞాపన. తన అన్నల విషయమై యోసేపు తన తండ్రి దగ్గర నిలబడ్డాడు. నేనంటాను, నీ తోబుట్టువుల కొరకు ఎప్పుడైనా దేవుని దగ్గర నిలబడ్డావా?
ప్రార్థనలో దేవుని దగ్గర నిలబడ్డావా? విజ్ఞాపనలో దేవుని దగ్గర నిలబడ్డావా? నీ స్నేహితుల కొరకు నిలబడ్డావా? నీ బంధువుల కొరకు నిలబడ్డావా? నీకు కష్టం వస్తే పరిగెత్తావు దేవుని సన్నిధికి. నీ తోబుట్టువులకు కష్టం వస్తే పరిగెత్తావా? నీకు కష్టం వచ్చినంత వేగంగా దేవుని దగ్గరికి పరిగెత్తి వారి కోసం ప్రార్థన చేసావా? ఇవి మన జీవితంలో కొంచెం అరాకొరగానే ఉంటాయండి. అయితే ఈరోజు నేను చెప్తున్నాను, మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే వారంగా మనం ఉండాలి. ఒకటి, మనం మన సహోదరులతో కలవాలి. రెండోది, వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. చూడండి, అక్కడ ఇంకొక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 3వ వచనం, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ఎవరి ద్వారా ప్రేమించబడ్డాడు? తండ్రి ద్వారా ప్రేమించబడ్డాడు. ఎవరి ద్వారా? మరి సహోదరుల ద్వారా ద్వేషించబడ్డాడు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తానండి. మన సహోదరులు మనల్ని ద్వేషిస్తున్నారు అంటే మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారు? అది. ఇప్పుడు వీరు ద్వేషిస్తున్నారని బాధపడదామా? తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని సంతోషిద్దామా? కాబట్టి ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తే, ఎవరైనా మిమ్మల్ని కొంచెం ఇబ్బందిగా మిమ్మల్ని గురించి మాట్లాడితే దాన్ని మీరు భరించగలరా? మందిరంలో కాదు, ఇంటి దగ్గర. స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ద్వేషించారు యోసేపున? క్రింద వచనాల్లో మీరు చూస్తే అన్నలు ద్వేషించారు, అన్నలు పగబట్టారు, అన్నలు సరిగ్గా యోసేపుతో మాట్లాడాలా, యోసేపును చూసి పండ్లు కొరికారు. అన్నలు ద్వేషించారని యోసేపు బాధపడలా, అన్నలు పగబట్టారని యోసేపు బాధపడలా, అన్నలు దూరంగా పెట్టారని యోసేపు బాధపడలా, అన్నలు గుంటలో నెట్టేశారని యోసేపు బాధపడలా. అతని హృదయంలో ఏముందంటే, నేను తండ్రి చేత ప్రేమించబడుతున్నాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. తండ్రి ప్రేమ ఉంటే మనకి చాలండి. ఆయన ప్రేమలో మనం ఉంటే చాలు. యోసేపు ఎవరి ప్రేమలో ఉన్నాడంటే తండ్రి ప్రేమలో ఉన్నాడు. అన్నలు ఏం చేసినా పట్టించుకోవాలి. ఆ తర్వాత వచ్చిన మీరు అన్ని తర్వాత చదవండి. అన్నలు అరణ్యాలు గొర్రెల మందను మేపుతూ ఉన్నారు, తండ్రి గొర్రెల మందను. తండ్రి యోసేపుని అక్కడికి పంపించాడు. అన్నల క్షేమ సమాచారం తెలుసుకుని రా, ఇదిగో ఈ ఆహార పదార్థాలు అన్నలకు ఇవ్వంటే ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకొని అన్నల దగ్గరికి వెళితే దూరాన యోసేపును చూసి వారు మాట్లాడుకున్న మాటలేంటి? కలలకనేవాడు వస్తున్నాడు, కలలకనేవాడు. వీడిని పట్టుకొని మనం పళ్ళు కొరికి వాళ్ళు వీడిని పట్టుకొని మనం తీసుకొని వెళ్ళి గోతులో పడేసి చంపేస్తే వీని కలలు ఏమైపోతాయో. యోసేపు తనకు తానుగా కన్నాడు ఆ కలలో. ఎవరిచ్చారు అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? మనుషులు మనకు ఎంతమంది విరోధులుగా ఉన్నా మన ఎడల ఉన్న దేవుని సంకల్పం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఎంతమంది మనకి విరోధులుగా ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో దేవుని సంకల్పమే నెరవేర్చబడుతుంది. ఆ నిరీక్షణను మనం కోల్పోకూడదండి. యోసేపులు అది ఎప్పటికీ కోల్పోవాల. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కలలకనే వాడు వస్తున్నాడు రా, రాని వీడిని చంపేస్తే వీడి కలలు ఏమైపోతాయో. మౌనంగా ఉన్నాడు. దగ్గరికి రానిచ్చి యోసేపు దగ్గర ఉన్న ఆహార పదార్థాలన్నీ తీసుకొని యోసేపుని కట్టేసి గోతులో పడేశారు. మరలా తీశారు, అమ్మేశారు.
ఏం బాధపడలా. యోసేపు, నేను నా తండ్రి చేత నేను ప్రేమించబడుతున్నాను. తన చుట్టూ వ్యతిరేకతలు ఎన్ని వచ్చినా దేవుని సంకల్పములో నుండి యోసేపు పక్కకు తొలగిపోలా. తన అన్నలను దూషించలా, తన అన్నలను ద్వేషించలా, తన అన్నలను గూర్చి చెడుగా తండ్రి దగ్గర చెప్పలా. అన్నలు చేసినదంతా కూడా భరించాడు, ఓర్చుకున్నాడు, ఓర్మితో జీవించాడు. మనకేదైనా చిన్న కష్టం వస్తే వెంటనే మనం సనుగుతాం, బాధపడతాం. ఇట్లా ఎందుకు జరగాలి, ఎందుకు జరిగింది? ఎందుకంటే సహజం, అది మన నైజం. కానీ దాన్ని మనం అధిగమించి ఈ అనుభవంలోనికి రావాలి. యోసేపు అక్కడ బాధపడినట్టు మనకి కనపడదండి. అతడు దేవుని చిత్తానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. నేను మీకు మూడో మాటకి ఏం చెప్తున్నానంటే, ఒక్కొక్క మారు మన వారి ద్వారా మనం ద్వేషించబడతాం, దూషించబడతాం, వ్యతిరేకతలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి, శ్రమలు వస్తాయి. వాటిని బట్టి మనం వారిని దూషించొద్దు, వారిని మనం ద్వేషించొద్దు. మనం ఎవరి వైపు చూద్దాం? దేవుని వైపు చూద్దాం. దేవుని చిత్తానికి అప్పగించుకుందాం, దేవుని చిత్తంలో నడిపించబడదాం. ఎవరి ద్వారా ఇబ్బందులు వచ్చినాయో, ఇరుకులు వచ్చినాయో, కష్టాలు వచ్చినాయో, బాధలు వచ్చినావో, ఆ వచ్చినవన్నీ కూడా ఒక రోజున మన మంచికి మారిపోతాయి. అవునా కాదా? యోసేపు జీవితంలో మంచికి మారినాయా, చెడుకు మారినాయా? ఒక రోజున ఐగుప్తు ఆ దేశానికి ఆహార శాఖ మంత్రిగా యోసేపు దేవుని ద్వారా ఎన్నిక చేయబడ్డాడు. ఎవరైతే ద్వేషించారో, దూషించారో, ఎవరైతే గొంతులో నెట్టివేశారో, ఎవరైతే అమ్మివేశారో, వారందరూ మరలా వచ్చి యోసేపు దగ్గర సాగిలపడి నమస్కారాన్ని, అటువంటి రోజులు వస్తాయి. దేవుని చిత్తానికి మనం అప్పగించుకుంటే, దేవుని చిత్తంలో మనం నడిపించబడితే, దేవుని సంకల్పానికి మన జీవితాన్ని అప్పగించుకుంటే, ఈ రోజునున్న కష్టాలు, ఈ రోజునున్న బాధలు రేపు ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి మార్గం అవుతాయి. దేవుడు ఆ దిశగా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఐగుప్తుని ఇంట ఆ పోతీఫరు కుటుంబానికి యోసేపు ఒక ఆశీర్వాదంగా ఉన్నాడు. కారణం ఏంటంటే, యోసేపు తన సహోదరులతో కలిసి ఐక్యత కలిగి నివసించినవాడు. రెండవది, తన అన్నల కొరకై తండ్రి దగ్గర విజ్ఞాపన చేసినవాడు. మూడవది, దేవుని చిత్తములో నడిపించబడినవాడు. మనం కూడా దేవుని చిత్తములో నడిపించబడగలిగితే, దేవుని చిత్తానికి మనం అప్పగించుకోగలిగితే, దేవుడు దేశంలోనే ఉన్నతమైన స్థలాలలో ఆయన మనలను నిలవబెడతాడు. చివరిగా ఒక వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. చూడండి, నలభై 41వ అధ్యాయం ఆదికాండం 38వ వచనం. అందరూ మీరు బైబిల్ తెరిచి వచ్చిన చూడండి. అతడు తన సేవకులను చూచి, బాగా గమనించాలి, ఫరో తన దగ్గరున్న ఘనులైన గొప్పవారు తన సేవకుల వైపు చూచి అంటున్నాడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని నేను. ఎవరిని గూర్చి? యోసేపును గూర్చి మాట్లాడుతున్నాడండి. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? యోసేపు దేవుని ఆత్మతో నింపబడినవాడు, దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి వాడు, ఆత్మ పూర్ణుడండి. ఈ విషయాన్ని ఫరో చెప్తున్నాడు. దేవుని ఆత్మగల మనుషుడు ఈ మనుషుడు. మనలో ఎవరు నివసించాలి? దేవుని ఆత్మ నివసించాలి. మనలో పరిశుద్ధాత్మ నివసించాలి. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలండి.
ఒక అన్యుడు, ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న ఒక రాజు యోసేపును గురించి ఇంత గొప్పగా చెప్తున్నాడు. ఒక వ్యక్తి తన ఎదుట ఉన్నటువంటి వ్యక్తుల గురించి గొప్పగా చెప్పాలి అంటే మొదట ఏం అడ్డం వస్తుంది? ఇగో అడ్డం వస్తుంది. వాళ్ళని మించి గొప్పగా ఎవరు కూడా ఎదుటి వాళ్ళని గురించి చెప్పలేరు. దానికి గూనిలాగా గాని అనే ఏదో ఒక పదాన్ని తగిలిస్తారు. అంటే ఏదో ఒకటి ఉందిలే అతనిలో లోపం అన్నట్టుగా చెప్తారే కానీ సంపూర్ణంగా ఆ వ్యక్తిని హెచ్చించలేరు. కానీ యోసేపును గూర్చి ఫరో అంటున్నాడు, దేవుని ఆత్మగల మనుష్యుడు. ఏమంటున్నాడు ఇంకా చూడండి అక్కడ, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును కనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. అందరం ఒకసారి చప్పట్లు కొడదాం. అన్నలు ఏం చేశారు? వారి ఇంటిలో నుండి ద్వేషించి యోసేపుని నెట్టేశారు. అక్కడి నుంచి ఏ ఇంటికి వచ్చాడు? పోతీఫర్ ఇంటికి వచ్చాడు. పోతీఫర్ ఇంటికి యోసేపును బట్టి ఆ ఇంటికి ఆశీర్వాదం వచ్చింది. అది గ్రహించాడు పోతీఫర్. కానీ భార్య ఆమె మనసులో దుష్కార్యాన్ని పెట్టుకొని యోసేపు తలవంచలేదని తన మీద ఒక నింద వేసి అతన్ని నెట్టేసింది ఇంట్లో నుంచి. అతడు బయటకు వచ్చి చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చివరికి ఎక్కడికి వచ్చాడు? ఫరో ఎదుటికి వచ్చాడు. ఫరో ఎదుటికి వస్తే ఫరో ఏమంటున్నాడు? నా ఇంటికి నీవు అధికారివై ఉండు. ఫరో ఇంటికి అధికారం అంటే ఐగుప్తు దేశం అంతటికి కూడా అధికారి. ఇప్పుడు పోతీఫర్ ఇంటికి ఆశీర్వాదం కాదు, ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న రాజైన ఫరో ఇంటికి యోసేపు ఒక ఆశీర్వాదంగా ఉన్నాడండి. రాజులకు ఒక ఆశీర్వాదకరంగా యోసేపును దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసరి. చివరి మాట, అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నీవు ఆశీర్వాదముగా నుందువు. యోసేపు ఫరో ఇంటికే కాదండి, ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరికీ ఒక ఆశీర్వాదంగా యోసేపు ఉన్నాడు. ఆశీర్వాదం ఆశీర్వాదం అని ఇలా అందామా? నీవే అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటావా? దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఆశీర్వదించయ్యా అన్న మెట్టులో నుండి నేనే ఒక ఆశీర్వాదకరంగా మారిపోవాలయ్యా అనే మెట్టులోనికి మనం వద్దాం. మనం ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదం. పొలంలోనా, లేదా పట్టణంలోనా, లేదా వ్యాపారంలోనా, ఉద్యోగంలోనా, చదువులోనా, ఇండస్ట్రీలోనా, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీవే ఒక ఆశీర్వాదం. రాజులకు సహితము కూడా, రాజుల ఇంటిలోనున్న వారికి సహితం కూడా నీవే ఒక ఆశీర్వాదంగా మారిపోవాలి. ఐగుప్తు దేశం అంతటి మీదండి, కొంత భాగం కాదు. చరిత్ర మనం ఆలోచన చేస్తే
ప్రపంచ చరిత్రలో అగ్రరాజ్యాలుగా పిలువబడినటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటి వరుసలో వచ్చేదేంటో తెలుసా? ఐగుప్తు దేశం. అగ్రరాజ్యాలు. ఇప్పుడు అగ్రరాజ్యంగా పిలువబడుతుంది ఏంటది? అమెరికా దేశం. అమెరికా దేశం ప్రపంచ దేశాలను శాసించగలిగిన, అధికారంతో కూడిన ఆజ్ఞలు ఇవ్వగలిగినటువంటి ఆ స్థానంలో ఆ రాజ్యం ఉంది. ఆనాటి కాలంలో అగ్రరాజ్యం ఏదో తెలుసా? ఐగుప్తు దేశం అండి. ఆ తర్వాత కాలంలో సిరియనులు వచ్చారు. ఆ తర్వాత కాలంలో బబులోనీయులు వచ్చారు. ఆ తర్వాత కాలంలో రోమీయులు వచ్చారు. వీరు ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యాలుగా పిలువబడినటువంటి వారు. ఆ క్రమంలో ఐగుప్తు దేశము ఆనాటి కాలంలో ఆ ప్రపంచ దేశాల్లో అది ఒక అగ్రరాజ్యం. అది ఆ అగ్రరాజ్యం అంతటిపైన దేవుడు ఎవరిని పెట్టాడు? తీసుకుని వెళ్ళి యోసేపును పెట్టాడండి. నేను అంటున్నాను, అన్నలు నెట్టేశారని బాధపడలా. అన్నలు నెట్టేయటం ద్వారానే ఐగుప్తు దేశం అంతటిపైన యోసేపు ఏమయ్యాడు? ఒక ఆశీర్వాదకరంగా నిలిచాడు. ఎవరో నెట్టేశారని, గెంటేశారని, ఎవరో తోలనాడారని, ఎవరో నేను గురించి చెడుగా మాట్లాడారని బాధపడమాకు. అవే నీకు ఒక ఉన్నతమైన దేశం యొక్క ఉన్నత స్థలాలకు రాజమార్గంగా దేవుడు చేయబోతున్నాడు. రాజమార్గము నీకు వేయబోతున్నాడు ఆయన. ఒక ఇంటి నుండి నువ్వు నెట్టివేయబడితే కొన్ని వందల వేల ఇళ్లకు అధికారిగా దేవుడు నిన్ను చేస్తాడు. ఐగుప్తు దేశం అంతటిపైన యోసేపును పెట్టాడు. ఇంకా క్రింద వచనాలు చూస్తే అంటాడు, యోసేపు ఇదిగో నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశంలో ఎవరు తమ చెయ్యి పైకెత్తడానికి లేదు, చెయ్యి దించడానికి వీల్లేదు, అడుగు ముందుకు వేయడానికి వీల్లేదు. నీ సెలవుతోనే ఏది జరిగినా నా దేశంలో, నీ సెలవు లేకుండా ఏది జరగటానికి. ఇప్పుడు యోసేపు చెప్తేనే అక్కడ ఏదైనా క్రయ విక్రయాలు. యోసేపు నో అంటే ఏది జరగటానికి. 7 సంవత్సరాల కరువులో ఐగుప్తు దేశం అంతటి ప్రజలకు భోజనం పెట్టి పోషించిన పోషకుడు యోసేపు. హల్లెలూయా. నీ ఇంటికే కాదు, నీవు ఆశీర్వాదముగా నుండు అంటే ఒక దేశ ప్రజలకు నీవు ఆహారం పెట్టగలిగిన ఆ స్థాయికి దేవుడు నిన్ను తీసుకుని వెళతాడు. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆశీర్వదించయ్యా అంటే నీ ఇంటికి నువ్వు సరిపోతావు. నీవే ఒక ఆశీర్వాదంగా మారిపోతే ఒక దేశానికే నువ్వు భోజనాన్ని పెట్టగలవు. ఒక దేశ ప్రజలందరూ నీ దగ్గరికి వస్తారు. వారందరికీ యోసేపు ఒక ఆశీర్వాదం. వచ్చిన అవ్వ, తాత, అయ్యా, తల్లి ప్రతి ఒక్కరూ ఆహార ధాన్యాలు ఇస్తూ ఉంటుంటే యోసేపును గురించి మన భాషలో ఏమంటారు? అయ్యా, నువ్వు చల్లగా ఉండాలి, ఏ తల్లి కన్నా బిడ్డవు, నిండా 100 ఏళ్ళు బతుకయ్యా అని ఉంటారా లేదా? కరువు కాలంలో 7 సంవత్సరాల కరువు కాలంలో భోజనం పెట్టాడండి. హల్లెలూయా. ఒక ఆశీర్వాదంగా యోసేపు ఉన్నాడు. ఆ వరుసలో పోతీఫరు భార్య కూడా వచ్చి ఉంటుంది. ఆమెకు కూడా భోజనం పెట్టాడు. శత్రువును కూడా ప్రేమించాడు. ఆ వరుసలో ఎవరు వచ్చారు? యోసేపు అన్నలో ద్వేషించిన వారు, పగబట్టిన వారు, పగతో పళ్ళు కొరికిన వారు, గుంటలో నెట్టిన వారు, అక్కడి నుండి తీసి అమ్మిన వారు, తండ్రికి ఇదిగో నీ కొడుకు చనిపోయాడు, దుష్ట మృగాలు నీ కొడుకును చంపేసినాయి అని అతని వస్త్రాన్ని గొర్రెపిల్ల రక్తంలో ముంచి తీసుకుని వెళ్ళి తండ్రి దగ్గర పెట్టినవారు యోసేపు దగ్గరకు వస్తే వారికి విందు చేశాడంట. హల్లెలూయా. విందు చేశాడంట. పగవారు ఎవరైనా వచ్చి మంచినీళ్ళు అడిగితే మనం వాళ్ళకి భోజనం పెట్టాలి. హల్లెలూయా. పగ మనం తీర్చుకోకూడదు, దేవుడు తీర్చుకుంటాడు. మన పని ఏంటి? క్షమించటం, ప్రేమించటం. ఇది యేసయ్య మనసు. యోసేపు ఆ మనసు కలిగి ఉన్నాడు. ఏమన్నాడంటే దేవుడు, నీవు ఒక ఆశీర్వాదముగా ఉంటావు.
అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏంటి చెప్పండి? నీవు ఆశీర్వాదముగా నుందువు, నీవు ఆశీర్వాదముగా నుందువు. అలా నేను కూడా ఉండాలని ఆశపడ్డవారు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు ముయ్యండి. మోకరించగలిగిన వారు మోకరించి ఒక చిన్న ప్రార్థన ప్రభు దగ్గర చేసుకోండి. ఆశీర్వదించు కాదు, మీరు అబ్రహాముతో చెప్పారు నీవు ఆశీర్వాదముగా నుండు అని. నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. నా కుటుంబానికి, బంధువులకి, నా స్నేహితులకు నేను ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం ఎవరికి వారు. ఎవరికి వారు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి, మౌనంగా ఉండద్దు. నీవు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి, నీవు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి, నీవు ఆశీర్వాదకరంగా ఉండు అని దేవుడు చెప్తున్నాడు. అబ్రహాం అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఇసాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యేసోబు ఉన్నాడు. ప్రియబిడ్డ, నీవు కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా నీవు ఉండాలి, ఆశీర్వాదకరంగా నీవు ఉండాలి. ఈ మధ్యాహ్న కాలసం అడుగు, ప్రభువుని అడుగు. మౌనంగా ఉండొద్దు. అయ్యా, నేను నా కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి, నన్ను బట్టి నా కుటుంబము దీవించబడాలి. ప్రభా, చేతి పనిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, వ్యవసాయంలో, నా పిల్లలు చదువుల్లో వారు ఆస్వాదించబడాలి. నా కుటుంబం ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి నాయన. ఐక్యత నాలో కలగ చేయండి, విజ్ఞాపన భారము నాలో పెట్టండి. దేవుని చిత్తానికి నేను అప్పగించుకోవాలి, దేవుని ఆత్మతో నేను నింపబడాలి, దేవుని ఆత్మ ద్వారా నేను నడిపించబడాలి, దేవుని ఆత్మ ద్వారా నేను నడిపించబడాలి, దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడాలి. ప్రభువుని అడుగుదాము. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎవరు మౌనంగా ఉండక కొద్ది సమయం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని ఆ ప్రసన్నత, ఆయన ఆత్మ తాకిడి, ఆయన స్పర్శ మనల్ని తాకుతూ ఉంది, ఆయన చల్లటి స్పర్శ మనల్ని తాకుతూ ఉంది. ఎవరు మౌనంగా ఉండద్దు, ప్రార్థనలో ఉందాం. ప్రార్థనలో ప్రభు పాదాలు పట్టుకుందాం. అయ్యా, ఆస్వాదించబడటం కాదు నాయన, నేనే ఒక ఆస్వాదకరంగా ఉండాలి ప్రభా, నేనే ఒక ఆస్వాదకరంగా ఉండాలి నాయన. అబ్రహాము వలె, యోసేపు వలె నేనే ఒక ఆస్వాదకరంగా ఉండాలి. యోసేపును బట్టి 44 ఇంటిని మీరు ఆస్వాదించారు నాయన, ఐగుప్తు దేశాన్ని మీరు ఆస్వాదించారు, ఫరో ఇంటిని మీరు ఆస్వాదించారు నాయన, కరువులో వారిని మీరు పోషించారు ప్రభా. ఆస్వాదించబడినట్లుగా తెడు నాయన. అయ్యా, మీరు నన్ను చేయండి నాయన, నన్ను చేయండి ప్రభు అని అడుగుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతి పరిశుద్ధ అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడు
తోడువై నన్ను నడిపించగా నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే ముందెన్నడూ చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం ముందెన్నడూ చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా 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 ఈ దినాన ఆయన మన పక్షమై మనలను దీవించి మనలనే ఒక ఆశ్చర్యకరంగా ఆయన నియమించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని దీవిస్తూ ఉండగా మనము దీవించబడి అనేకులకు మనం దీవెనగా మారుదుముగాక. మనం ఆస్వాదించబడి అనేకులకు మనం ఒక
ఆశీర్వాదకరంగా ఉందుముగాక. మనల్ని బట్టి మన కుటుంబాలే కాదు, మన బంధువుల కుటుంబాలు, స్నేహితుల కుటుంబాలు, ఇరుగు పొరుగు వారి కుటుంబాలు మనలను బట్టి దీవించబడునుగాక. సంఘములో మనము ఆశీర్వాదకరముగా ఉందుముగాక. మనల్ని బట్టి సంఘములో కూడా ఒక ఆశీర్వాదము కలగాలి. మనల్ని బట్టి సంఘములో ఆశీర్వాదము కలగాలి. అనుభవాలలో ప్రభు మనల్ని నడిపించాలి. అందరము కలిసి మరొకసారి స్వరమెత్తి పాడదాం. నీవు నా పక్షమై నన్ను దీవించగా. పాడుతూ ఉండగానే పరసంబంధమైన దీవెన ఆశీర్వాదాలను ప్రభు మనందరిపైన కుమ్మరించునుగాక. పక్షమై నన్ను దీవించగా. ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఆయన మన పక్షమై నడిపించగా. ఆయన మనల్ని దీవిస్తూ ఉన్నాడు. పక్షమై నన్ను దీవించగా. నీవు నా తోడువై నన్ను నడిపించగా. నీవు నా పక్షమై నన్ను దీవించగా. నీవు నా తోడువై నన్ను నడిపించగా. జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా. స్వరమెత్తి అందరం దగ్గరగా పాడదాం. నా పక్షమై నన్ను దీవించగా. నీవు నా తోడువై నన్ను నడిపించగా. నీవు నా ఆయన మన పక్షమై మనల్ని దీవిస్తూ ఉండగా దీవించగా. నీవు నా అనేకులకు మనం ఒక దీవెనగా మారిపోదాం. నడిపించగా. నీవు నా స్తోత్రం. పక్షమై నన్ను దీవించగా. నీవు నా తోడువై నన్ను నడిపించగా. నీవు నా పక్షమై నన్ను ఇంటి దీవెనలతో మనము దీవించబడుదుముగాక. తోడువై పరసంబంధమైన ఆశీర్వాదాలతో మనము నింపబడుదుముగాక. పితరుల దీవెనలు, భక్తుల దీవెనలు మన పైన కుమ్మరించబడునుగాక. దేవుడే మన పక్షమై ఆయన మనను దీవిస్తూ ఉండగా దీవించబడుదుముగాక. 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 నీవు నా పక్షమై నన్ను దీవించగా. నీవు నా తోడు నన్ను నడిపించగా. జీవింతు నీ కోసమే. దగ్గరగా చెప్తాం. జీవింతును కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా. మరొకసారి. జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా. పరిశుద్ధ తండ్రి నాయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీవు ఆశీర్వాదముగా నుందువని మా పితరుడైనటువంటి నాయన అబ్రహాము గారితో మీరు చెప్పారు. అబ్రహామును బట్టి అతని సంతానమును, అతని బంధువులను అయా మీరు ఆస్వాదించారు. అబ్రహాము సంతానమును బట్టి భూలోకములోని జనములన్నిటినీ కూడా నాయన మీరు ఆస్వాదించారు. యోసేపు ఐగుప్తుని ఇంటికి ఒక ఆస్వాదకరంగా ఉన్నాడు నాయన. ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న ఫరో ఇంటికి ఒక అధికారిగా ఆ దేశం అంతటి పైన యోసేపును మీరు నిలబెట్టారు. యోసేపులో ఒక ఐక్యతను మేము చూస్తున్నాం.
యోసేపులో ఒక విజ్ఞాపన ప్రార్థనా పరుని మేము చూస్తున్నాం. యోసేపులో దేవుని చిత్తానికి అప్పగించుకొని నడిపించబడిన పరిస్థితులు, దేవుని ఆత్మతో నింపబడిన అనుభవాలు మేము చూస్తున్నాం. మేము కూడా అనుభవాలలో నడిపించబడుతూ అనేకులకు మేము ఒక ఆస్వాదకరంగా ఉండునట్లుగా సహాయము చేసి దీవించమని, మందిరావరణంలో నిలిచిన ప్రతి ఒక్కరిని నిండారులుగా మీరు దీవించమని, కృపలతో నింపమని, వర్ధల చేయమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ఘననామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరం చూద్దాం. ఆమేన్.